కొంతమంది మహిళలకి ఏంటంటే వాళ్ళు తప్పుడు సమాచారం చెప్పినా వాస్తవాలను వక్రీకరించినా ఏం చేసినా మేము నువ్వు జై తులసి చంద్ అనాలి. ఎందుకంటామమ్మా? ఎందుకంటాం? నువ్వు బీఆర్ఎస్ పార్టీ చేసిన దోపిడీ గురించి ఒక్కసారి మాట్లాడినావా? మంగ్లీని ఇన్ని ఛానళ్ళు చెప్తుంటే మంగ్లీ గొప్పదని చూపెట్టే ప్రయత్నం చేస్తున్నావు కదా తులసి చందు కదా. చెప్తే పోయి కంప్లైంట్ ఇస్తుంది. నాకు కింద కామెంట్లు చేసిర్రు, ఏది లేకపోతే నన్ను గంజాయి అన్నారు, ఇంకోటి అన్నారు అని కంప్లైంట్ చేస్తారు. ట్రోల్ చేస్తే కంప్లైంట్, రోస్ట్ చేస్తే ట్రోల్ చేస్తే కంప్లైంట్ చేస్తారు. ఎందుకు రోస్ట్ చేస్తున్నారు? ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? నువ్వు చెప్పే విషయాలు కొన్ని విషయాల్లో వాస్తవాలకు దూరంగా చెప్తున్నావు, వాస్తవాలను వక్రీకరిస్తున్నావు. ఒక డిఫరెంట్ వర్షన్ క్రియేట్ చేసినప్పుడు మరి వాళ్ళు చెప్పారు, వాళ్ళు కామెంట్. నీకేమో తప్పుడు కథనని చెప్పే హక్కు ఉంటుంది, కానీ దాని కామెంట్ పెట్టే హక్కు వాళ్ళకు ఉండదా? అదవుతో బట్టలు ఇప్పుకొని తిరిగితే అది ఇప్పుకొని తిరగడానికి దానికి స్వేచ్ఛ ఉంటుంది, కానీ ఆ ఇప్పుకుంటే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పే హక్కు మాకు ఉండదా? పోయి కంప్లైంట్ ఇస్తుంది. ఎవరికి? సజ్జనార్కి. ఈమె పోయింది కాకుండా ఈమెతో 10 మందిని తీసుకొని పోతుంది. అంటే ఎట్లా అయిపోయింది? సజ్జనార్ అంటే ఈ తప్పు చేసిన ఆడవాళ్ళందరినీ రక్షిస్తాడు అని అదొక భ్రమలు ఉన్నారు. మరి ఏం చేసిండు? నువ్వు కంప్లైంట్ ఇచ్చినావు, అందరి మీద ఇచ్చినావు. ఏం చేసిండు సజ్జనార్? సజ్జనార్ ఓడు ప్రజలందరూ జీతం ఇస్తే బతుకుతున్నాడు. ఆయన పిల్లని పోషించడానికి తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలు వాళ్ళు తిని తాగక వాళ్ళు కట్టిన ట్యాక్స్ డబ్బులతోటి సజ్జనార్ పిల్లానికి పిల్లలకి పోషిస్తున్నారు తెలంగాణ ప్రజలు. ప్రజాసేవకుడు, ఈజ్ ఏ పబ్లిక్ సర్వెంట్. కాబట్టి ప్రజలందరి యోగక్షేమాల గురించి ఆలోచిస్తారు వాళ్ళు. అది సివి ఆనంద్ అయినా, సజ్జనార్ అయినా, రేవంత్ రెడ్డి గారైనా, ఇంకోరైనా చేయకపోతే ప్రజలు తాట తీసి ఒలిచి కూర్చుంటే పెడతారు. 5 ఏళ్ళకు ఒక జీతగాని పెట్టుకున్నారు. ఈ జీతగాని నచ్చకపోతే ఇంకో జీతగాని పెట్టుకుంటారు. కేసీఆర్ గిట్టనే విరవీయండు. 70 కార్లు కొనుక్కొని పెట్టుకున్నాడు, నెక్స్ట్ నేను గెలుస్తా అని. కూర్చుంటే పెట్టారు ఫామ్ హౌస్లో. నువ్వు అంటున్న కేటీఆర్ అని, అప్పుడు కేటీఆర్ ఐటీ షాక్, నేను ఏం చెప్పినా కేటీఆర్ ఇంటాడు అని ఒక భ్రమలు ఉన్నావు కదా. ఇలా కేటీఆర్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో దిక్కు దివాణం లేకుండా కూర్చుండి వాడు ఏం చేయాలో అర్థమవుతలేదు. వాడు అమెరికా పోదామంటే వానికి అర్థమవుతలేదు, ఈడ మళ్ళీ వచ్చే అవకాశం కనిపిస్తలేదు. కాబట్టి ప్రజలు ఏమనుకుంటే అది చేస్తారు. నేను ఏం మారుస్తా, నేను ఏమైనా చేయగలుగుతా, నేను ఎవడు పోలీసోడు? వాడు ఏమన్నా ఆకాశానికి ఊడిపడ్డా? ఈజ్ ఏ పబ్లిక్ సర్వెంట్. వానికి ఎవరికి సూపర్ పవర్స్ లేవు. నోబడీ ఈజ్ అబౌవ్ ద లా. చట్టానికి అతీతంగా భారత ప్రెసిడెంట్ లేడు, భారత ప్రధానమంత్రి లేడు, ఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేరు, ఏ డీజీపీ లేడు, ఏ సివి ఆనంద్ లేడు, ఏ సజ్జనార్ లేడు. అందరూ చట్టాలను పాటించాల్సిందే, అందరూ పబ్లిక్ సర్వెంట్సే. కాబట్టి ఎడిమండలకు చెప్తున్నది ఏంటంటే, నేను ఆడదాని కాబట్టి మీడియా సానుభూతి చూపెడుతుంది, పోలీసు వాళ్ళు సానుభూతి చూపెడతారు. నేను 6 నెలలు ఏడాది కింద నేను అన్ని అబ్యూజ్ నేనే చేసి లేకపోతే ఫాల్స్ కేసు పెడతా, అయినా సరే నేను ఏది నాకు అందరు మద్దతు ఇస్తారు అనే భ్రమలు ఎవరైనా ఆడవాళ్ళు ఉంటే మార్చుకోండి, దయచేసి మార్చుకోండి. అట్లా వర్కౌట్ కాదు అట్లా సిస్టమ్. ఓకే, సో అదే మంగ్లీకి కూడా వర్తిస్తుంది. సో ఆ క్రమంలో ఇదంతా ఎందుకు చెప్తున్నాం, ఇది వీడియో చూపెట్టినాక మీకు ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే, సో మొత్తం మీద మంగ్లీకి సంబంధించిన కేసు మీరు లైవ్ అప్డేట్స్ చూస్తున్నారు. ప్రస్తుతం ఒకసారి మనం స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సింపుల్ గా అసలు ఏం జరుగుతుంది మంగ్లీ కేసుకు సంబంధించి. సో మీ అందరికి తెలుసు, ప్రతి ఒక్కరు కూడా మొదటి నుంచి మీరు మంగ్లీ కేసుని చాలా డీప్ గా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ మైక్రో ఫైనాన్స్ మీ అందరు తెలుసు, ఈ మైక్రో ఫైనాన్స్ అనేది ఎప్పుడు బట్టబయలైంది అనేది. అడ్వకేట్ సుబ్బారావు ఎవరైతున్నారో ఈ సుబ్బారావు దగ్గరికి కొంతమంది బాధితులు వచ్చి, అయ్యా సార్ మేము పలానా మధు అనేటోని, పలానా ఇంకొక శివ అనేటోని, ఇట్లా కొంతమందిని నమ్మి లక్షల రూపాయలు మా భూములు తాకలు పెట్టి, మా బంగారం తాకట్టు పెట్టి, మా పిల్లల పుస్తకాలు తాకలు పెట్టి కాదు. ఎందుకంటే ఎందుకు మాట్లాడకూడదు మీరు చెప్పండి. ఇప్పుడు బాధితుల వర్షం ఎందుకు చెప్పకూడదు? ఈమె ఎవరు ఆపడానికి? ఈవెన్ మొన్న అశీర్ రెడ్డి కూడా ఎవరు ఆపడానికి? నువ్వు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్నోసెంట్. నేనేం తప్పు చేయలేదు, ప్రూవ్ చేసుకో. నీ దగ్గర ఏం ఆధారమే పెట్టు. న్యాయవాది ద్వారా ఆ యొక్క కోర్టుకి ఇది ఇవ్వు, లేకపోతే ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ సహకరించు కదా. ప్రజల దగ్గర రాదు, ఈవెన్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా రాదు. విలేకరులు నీకు ప్రశ్నలు అడగడానికి సమాధానం కూడా అవకాశం ఇవ్వదు. ఎక్కడో చోట ఆమె ఏదో చెప్పాలనుకుంది, నాకే సంబంధం లేదని చెప్తుంది, వెళ్ళిపోతుంది.
అధిక వడ్డీ ఆశ చూపించి మా దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పోయిరు. ఒక 2-3 నెలలు మంచిగానే ఇచ్చారు. కానీ ఆ తర్వాతనే మాకు అసలు విషయం బయటపడ్డది. మేము నమ్మి మోసపోయినాం. మాకు అసలు లేదు, మిత్తి లేదు. లక్షల రూపాయలు మా భూములు. తులసి చంద్ తోటి ఎందుకు ఇంటర్వ్యూ చేస్తావు? మాలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూ చేయి. నేను రఘు జర్నలిస్ట్ తోటి చేయి, ఇదే సుబ్బారావు తోటి చేయి, ఇంకోరితో చేయది. ఎందుకంటే తులసి చంద్ నిన్ను మంచి ఆమె లెక్క చూపెడుతుంది కదా, మిగతా చూపెట్టారు కదా, మిగతా వాస్తవాలు అడుగుతారు కదా. తప్పు చేయనప్పుడు ఎందుకు భయం రా అయ్యా? తప్పు చేయనప్పుడు నన్ను ఎవ్వరితోటనే ఇంటర్వ్యూ చేయరు. వాస్తవాలు మాట్లాడడానికి భయం ఎందుకు? దొంగది. తాకట్టు పెట్టి తెచ్చిస్తే ప్లేట్ ఫిరాయించారు. వీళ్ళంతా కూడా మంగ్లీ పేరు చెప్పారు అని బాధితులు అడ్వకేట్ సుబ్బారావు. డెఫినెట్లీ నువ్వు వసూలు చేయలేదు. నువ్వు డైరెక్ట్ గా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ దగ్గరకు పోయి నువ్వు వసూలు చేయలేదు. ఎందుకంటే యూఆర్ సెలబ్రిటీ, వి నో దాట్. కానీ నువ్వు డెఫినెట్లీ యూ టుక్ పార్ట్నర్ ఇన్ హిస్ క్రైమ్. మధు రామావత్ చేసిన నేరంలో నువ్వు భాగస్వామ్యం ఉంది. నీకు ముందు నుంచి తెలుసు అతను ఇట్లా చేస్తున్నాడని. అయినా సరే నీ తమ్ముడిని ఎందుకంటే యూ హ్యావ్ సీన్ బిగ్ మనీ, పెద్ద చిన్నప్పటి నుంచి డబ్బులు లేకుండా పెరిగినావు కదా, పెద్ద డబ్బులు చూసినావు కాబట్టి నీకు ఆశ పుట్టింది. అందులో నువ్వు పార్ట్నర్షిప్ అయినావు, అతనికి అన్ని విధాలు సహకరించినావు, నీ పేరు వాడుకోవడానికి సహకరించినావు, అతను తెచ్చిన డబ్బుల్ని ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలనో చేసినావు, నీ తమ్ముడు యాక్టివ్ పార్టిసిపేషన్ చేసిండు, నువ్వు బిహైండ్ ద సీన్స్ ఉండి నువ్వు అన్ని నీ డైరెక్షన్ లో నడిచింది. నువ్వు పోలీసులు నిజంగా నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే నువ్వు మధు రమావత్ తోటి ఎన్నిసార్లు మాట్లాడినావు అనేది ఒక్క డేటా బయట పెడితే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి.